సారీ చెప్పడానికి కాల్ చేసిన. దేనికి నువ్వు ఇట్రా నువ్వు అంకుల్ అంకుల్ వదిలేసాను ఇట్రా నువ్వు ఇట్రా చేస్తావా పోలీస్ స్టేషన్ చేస్తాను ఫోన్ అంకుల్ ఇప్పుడు ఎందుకు మాట్లాడను ఇప్పుడు అంటే చేస్తాను చెయ్యి సారీ అంకుల్ నువ్వు నా చంపేస్తాను నిన్ను కూడా. మొన్న పెద్ద పెద్ద మాటలు మాట్లాడినావు కదా బాయ్ సాబ్, మేము అట్లా కాదు ఇట్లా కాదని. మళ్ళీ ఎందుకు వచ్చిండు మళ్ళా? ఎందుకు వచ్చినవరా? ఓవర్ పిలిస్తే నువ్వు ఎందుకు వచ్చినవరా? ఇట్లానే పెంచింది నువ్వు దూరం ఉంటా ప్లీజ్ అంకుల్ చెప్పండి. మమ్మీ కాల్ చేయకని చెప్పండి అంకుల్ ప్లీజ్. కనబడితే రాని మీ అమ్మ రాని దానికి నీకుంటది. అరే ఫైనల్ అయితే వీళ్ళు చెప్పి ఏం జరిగింది చెప్పి నువ్వు చెప్తే నేను చెప్తా. మా డాడీ వాళ్ళని నేను ఇంట్లో ఒప్పించిన, మేము ఇద్దరం ఫ్రెండ్సే కదా, ఫ్రెండ్స్ లాగానే చేస్తాం డాడీ, నార్మల్ వీడియోస్ నాకు ఇంట్రెస్ట్ ఉంది అని చెప్పేసి డాడీని ఒప్పుకున్నారు ఇంట్లో. మీరు చెప్పండి. పిల్లలకి దేని మీద ఇంట్రెస్ట్ ఉంటుందో దాన్ని ఎంకరేజ్ చేయడమే మన, కానీ మీరు ముందు మన బాధ్యత. బాగా రియాక్ట్ అయ్యారు కదా. కరెక్టే. నేను రోజు రాత్రి అది మా అన్న వాళ్ళు కూడా చూస్తారు వీళ్ళ వీడియోస్. ఆయన నాకు కాల్ చేసి చెప్పినారు, ఎందుకురా అంతగానం పోయినావు, అట్లెందుకు చేసినావు నువ్వు, వాళ్ళ వీడియోలలో ఎటువంటి చెడు సాహసాలు ఉండవు, చాలా బాగా చేస్తారు, ఒక మెసేజ్ లాగానే ఉంటుంది కానీ వేరే నువ్వు అపార్థం ఎందుకు చేసుకున్నావు అనేసి అంటే. తర్వాత నేను కూడా చాలా రియాక్ట్ అయినా, చాలా ఎక్కువ చేసేసింది ఏమో అనిపించింది. సో ఇప్పుడు మా పాపకు అందులో ఇంట్రెస్ట్ ఉంది కనుక యాజ్ ఎ ఫాదర్గా నేను ఎంకరేజ్ చేస్తున్నా. ఈ విషయాన్ని వీళ్ళు మన అన్నకి అంతా చెప్పడానికి ఇంటికి వస్తున్నారు. ఇంటికి వచ్చినప్పుడు ఎవరు లేకపోతే నేను ఏం చేశానంటే చిన్న వీడియో తీసుకురావచ్చు అని చెప్పి నేను ఇక్కడ తీసుకొచ్చా. ఏంటంటే చిన్న ప్రాంక్ చేయొచ్చు వాళ్ళ మీద. అవునా? ఎట్లా అంటే ఇప్పుడు ఈమె ఏం చెప్తుందంటే అనిల్ ఫోన్ చేస్తుంది. అనిల్ ఫోన్ చేసి మీరు ఇక్కడ కలుసుకున్నారు కదా, సెకండ్ టైం ఎప్పుడు కలుసుకున్నారు కూడా ఈ పళ్ళు కోసం ఫోన్ చేసి మా డాడీ ఊరెళ్ళిండు, ఇదే టైం మంచి టైం మనం కలుసుకోవచ్చు ఇక్కడ అని చెప్తారు. మీరేం చేస్తారంటే అనిల్ వచ్చిన తర్వాత ఒక 2 minutes తర్వాత మీరు బ్యాక్ సైడ్ నుంచి రండి. వచ్చిన తర్వాత నువ్వు తెలియనట్టు ఏమో నాకేం తెలుసు మా డాడీ ఊరెళ్ళని చెప్పి మీరు ఏం చేస్తావు, వచ్చిన తర్వాత వెళ్ళొద్దని కొట్టండి. అంటే నేను నువ్వు ఇట్లా ఊరెళ్ళని చెప్పి నువ్వు వాడిని పిలుస్తావు మళ్ళీ అని చెప్పి ఇట్లా రియాక్ట్ అవ్వండి. ఆ తర్వాత వాడు నాకు తెలిసి అటు ఫోన్ చేసి మీ అన్నకి ఫోన్ చేయి, మొన్న ఏం చెప్పిండు నువ్వు మంచోడు అది చెప్పిండు కదా, ఇప్పుడు ఏం చేసిందని చెప్పి అట్లా ఒక ఓకే వాళ్ళన్న ఫోన్ చేపించి పిలిపించి ఒక వాళ్ళని కూడా చేయండి. లాస్ట్లో చెప్పచ్చు ప్రాంక్ అని. సూపర్ చేసింది. కట్ అయిపోయిందా? మీరు ఎట్లా చేస్తారో కూడా ఏందన్నా ఏం కొట్టి ఏంది ఫస్ట్ అక్కడ లెక్కలు చేస్తాడు. చెప్తా ఇక్కడ బ్రదర్ ఇక్కడ పాపం మీకు తమ్మునికి దెబ్బ తాకింది, సారీ. చౌడు దౌడాలన్నీ సారీ తమ్ముడు, కొట్టి సారీ అన్న. ఏమన్నా ఆ మాట అన్నాడు. ఏం చేస్తున్నాడు చెప్పండి. ఏం లేదు, మొన్న ఒక వీడియో చేసినాం కదా, దాంట్లో నేను బాగా కొట్టిన విని నేను చూడ అసలు యాక్చువల్గా మా అన్న ఫోన్ చేసి అరే బాగా చేస్తుందిరా పాప యాక్టింగ్, దాంట్లో తప్పేం లేదు, వాళ్ళు పరేషాన్ బాయ్స్ అనేటోళ్ళు చాలా మంచి వీడియోస్ చేస్తారు, మెసేజ్గానే ఉంటుంది కానీ తప్పేం చేయరా, అటువంటి ఎంకరేజ్ చేయరు, నువ్వు పాపని ఎంకరేజ్ చేయి అనేసి అంటే నేనే చెప్పిన ఏదో బాగుందని చెప్పి నేను ఇక్కడ తీసుకొచ్చి మీ అందరి మీద మా ఇంటికి వచ్చిరా వచ్చినాం, అది చెప్పడానికే వచ్చినా. మీ ఇంటికి లేరు మీరు ఎవరు. కెమెరా ఏడో పెట్టిరు, ఆ చెట్టు దగ్గర చూడు.
మీరే చేస్తారా? మాకు చేయరాదా ప్రాంక్? ఇప్పుడు ఏమంటారు మీరు? నాకు అర్థం కాలేదు. ఏంటంటే ఆమెకి వీడియోలో మీరు ఏమంటారు? వీడియో పెట్టుకోండి అంటారా? బిందాస్గా వీడియో పెట్టుకోండి, మీకు ఎప్పుడు అవసరం ఉన్నా మా పాపను పంపిస్తా, మీరు వీడియోలు తీయండి, ఏం బాధలేదు. మళ్ళా మా దగ్గర అట్లాంటి ఏమి ఉండవు. అరే నాకు తెలుసా బా, నేను మీ గురించి చాలా ఎంక్వైరీ చేసినా నేను ఈ 3-4 రోజులలో. మా రిలేటివ్స్ అంతా మీ ఫాలోవర్స్, నేను చూడా, నాకు టైం ఉండదు. అర్థమైంది. అరే అరే మీ బాబు ఎట్లా కొడతారా? అరే నేను చూసుకుంటా వాని గురించి నీకెందుకు? అవి కొట్టగల ఏం కొట్టాడు నేను చెప్తాను, నేను సంబంధించి కొట్టింది ప్రాంక్ తమ్ముడు ఇది. ఎన్ని ఉన్నా మాట తప్పు. అవును, నువ్వు కూడా వరుస మాటలు అన్నావు.